ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనిషికి జీవితంలో వినడం అనేటటువంటిది చాలా ప్రధానం. మంచి వింటే మంచివాడవుతాడు, చెడు వింటే చెడ్డవాడవుతాడు. ఒకసారి వినేసినంత మాత్రం చేత అది వాడి మీద తన ప్రభావాన్ని చూపదు. అంటే ఒక్కసారి వినేస్తే వాడు మంచివాడు అయిపోడు, ఒక్కసారి వినేస్తే వాడు చెడ్డవాడు అయిపోడు. విన్నది మొదట అర్థం కావాలి, అర్థమైనది మనసులో నిలబడాలి, నిలిచినది వాడిని కార్యోన్ముఖుణ్ణి చేసేటట్లుగా ప్రేరేపించగలగాలి. అంటే మనిషికి పని చేసేటప్పుడు సహకరించాల్సింది లోపల దాని విషయంలో వాడికి కలిగిన ఒక నిశ్చయం. మనిషిలో ఫిజికల్గా మార్పు ఏం రావక్కర్లా, మనస్సులో మార్పు వస్తే చాలు. లోపటి నుంచి మార్పు రావాలి. ఇప్పుడు మన చిన్నపిల్లల దగ్గరికి పెడతాం అనుకోండి, ఉయ్యాల్లో పడుకున్న పిల్లల దగ్గరికి పెడతాం. ఆ పిల్లల్ని ఒకసారి ఇలాగ బొగ్గ గిల్లితే అలా ఒక్క చిన్న చిరునవ్వు నవ్వుతారు. భలే ఆనందంగా ఉంటుంది కదండి. మామూలుగా ఎప్పుడైనా మనం ఫ్రెండ్స్ కలిసినప్పుడు లేదా పక్కన మనం ఇటు అటు తిరుగుతుండేటప్పుడు ఎవరో కొందరు వ్యక్తులు కనిపిస్తారు అని ఒక నవ్వు బారేస్తారు వాళ్ళ మీద. అది కూడా నవ్వే. ఉయ్యాల్లో పడుకున్నటువంటి ఆ పిల్లవాడిలోంచి వచ్చింది నవ్వే. కానీ ఏ నవ్వు నీ మనస్సుని కదుపుతుంది, మనస్సుని ఏది స్పందింపచేస్తుంది? నువ్వు బయట తిరిగేటువంటి పెద్దవాడు, వాడు ఈ అని పెద్ద పళ్ళు కిలించిన, లేకపోతే ఒకసారి ఇలాగా అదో హాయ్ అని నేను విష్ చేసిన, అది కేవలం ఒక ఫార్మాలిటీ, రైట్? అదేదో చెయ్యాలి కనుక చేసేటటువంటిది, అంతే ఉంటుంది అది. కానీ ఆ ఉయ్యాల్లో పడుకున్నటువంటి ఆ చిన్నారి ఒక్కసారి అలా చిన్న చిరునవ్వు నవ్వితే హృదయం స్పందిస్తుంది. కారణం తెలిసినా అది లోపటి నుంచి వచ్చేది, సహజంగా వచ్చేది, కృత్రిమము కాదు. ఏదైతే అకృత్రిమంగా ఉంటుందో అది ఎప్పుడూ కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అలా అకృత్రిమంగా ఉండాలి అంటే అది లోపటి నుంచి పండి రావాలి, పైకి రావడం కాదు. మనం పళ్ళు చూస్తుంటాం చూడండి, సీజన్స్లో వచ్చేటటువంటి పళ్ళని, పైన దానికి ఏదో కొంత ఒక కెమికల్ రాసేసి ఇస్తే పైన బ్రహ్మాండమైన రంగు వచ్చేస్తుంది, చూడ్డానికి ఆకర్షకంగా ఉంటుంది. కానీ దాన్ని తినడానికి నోట్లో పెడితే భయంకరంగా ఉంటుంది. అది ఆకారం పైకొచ్చింది కానీ లోపల పక్వం కాలా. కానీ అదే లోపల పండింది అని అనుకోండి, నీకు పైన రంగు రాకపోయినప్పటికీ కూడా మంచి పరిమళం ఉంటుంది, చక్కటి రుచి ఉంటుంది, మనస్సుకి ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. పండడం అనేది లోపటి నుంచి రావాలి, పైనుంచి కాదు. జ్ఞానం పండడం కూడా లోపటి నుంచి పండాలి. పుస్తకాలు చదివేస్తే వచ్చేది జ్ఞానం కాదు, మనస్సులో పరిపాకం కలిగితే వచ్చేది పంట, అది జ్ఞానపు పంట. అది కలిగితే నువ్వు చేసేటటువంటి ఏ పనైనా నీకు మంచినే కలిగిస్తుంది, నీకు క్షేమాన్ని కలిగిస్తుంది, నీతో పాటు ఉండేటటువంటి సమాజానికి కూడా క్షేమాన్ని కలిగిస్తుంది. మంచి పని కావాలి. ఇది మనం ప్రకృతిలో కూడా మనం చూడొచ్చు, ఎక్కడైనా మనం చూడొచ్చు. ఇది ఒక
పుష్పం ఉందనుకోండి, ఏదో ఒక మల్లె పువ్వో సంపెంగ పువ్వో లాంటిది, అది సహజంగా వికసించింది అని అనుకోండి, మనం ఆ ప్రాంతానికి వెడితే చాలు ఘుమ్మని ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక పరిమళం, ఒక తరంగం, వాయు తరంగం మనని ఎక్కడికో తీసుకుపోతుంది. నువ్వు దాన్ని పట్టుకొచ్చి రేకల్ని ఇలాగా అన్ని వైపులకి విప్పి దాన్ని ఇలా చూపించినా, దాని ముక్కులో పిండినా వాసన అనేది దాంట్లో మనకి ఏమీ రాదు. లోపల నుంచి పండడం అనేటటువంటిది చాలా ప్రధానము. ఏదైనా లోపల నుంచే రావాలి. ఒకసారి సూర్యుడికి వాయుదేవుడికి పోటీ వచ్చింది. లోపల నుంచి మార్పు నువ్వు తేగలుగుతావా, నేను తేగలుగుతానా అంటే వాయుదేవుడినట, నేను ప్రాణం పోసేవాడిని కనుక నేను వీస్తే ఏమైనా మార్పు తేగలుగుతాను అంటే, సరే చూద్దాం మరి, ప్రయత్నం చేద్దామా, చేద్దాం. సరే ఆయన అక్కడ కింద కూర్చుని ఉన్నాడు. సరే మొట్టమొదట వాయువు, ఇప్పుడు ఆయన తన భుజం మీద ఒక కండువ వేసుకున్నాడు చూసావా, ఈ కండువాని తొలగేటట్టు చేయాలి. చేస్తావా? వాయుదేవుడు అది ఎంతసేపా, ఒక గాలి వీచానంటే ఎగరగొట్టి పారేస్తానంతే, ట్రై చేయి అన్నాడు. అక్కడి గాలి వీయడం ప్రారంభించింది. గాలి కొంచెం తీవ్రం కావడం ప్రారంభించింది. గాలి తీవ్రమయ్యేటప్పుడు పాప ఆయన బట్టను తీసుకుని గట్టిగా కప్పుకున్నాడు. ఇంకా గాలి గట్టిగా వీస్తే ఇంకా గట్టిగా కప్పుకున్నాడు. అలా ముడుచుకుని గట్టిగా బట్ట కప్పు కూర్చున్నాడు. ఎంత గాలి వీచినా బట్టని ఇంకా టైటన్ చేస్తున్నాడు తప్ప బట్టని వదలలేదు. లాభం లేదనుకున్నాడు బాబా, వెనక్కి వచ్చాడు. సూర్యుడు అన్నట్టు, మరి నేను ట్రై చేస్తాను, చేయమంటావా, చెయ్యి. వెంటనే సూర్యుడు తన తాపాన్ని కొంచెం పెంచాడు. తాపం పెంచేటప్పటికీ వీటికి లోపల ఉడకపోయడం ప్రారంభించింది. అప్పటిదాకా కప్పుకున్న వస్త్రాన్ని కాస్త లూజన్ చేశాడు. కాస్త గాలి వీచుకోవడం ప్రారంభించాడు. ఇంకా తాపం అయ్యేటప్పటికీ మొత్తం పడుకుని తడిగుడ్డలు తీసుకొని వీపు మీద మొహం మీద వేసుకుని ఇప్పుడు కప్పుకోడే, ముడుచుకోడే, లోపల నుంచి వచ్చింది వాడికి. ఆ లోపల నుంచి రావడం చేత వాడు దాన్ని వదిలిపెట్టేసాడు. వాడిది మనస్సు పరిపాకం కావడానికి, మనం చేసేటటువంటి పనులు సవ్యంగా సాగడానికి లోపటి నుంచి రావాలి. మార్పు అనేటటువంటిది మనస్సులో లోపల నుంచి రావాలి. చేసేటటువంటి ఆచరణ యొక్క శుద్ధి అనేది లోపటి నుంచి రావాలి, ఆలోచనలోంచి రావాలి. పైన పనుల్లో మార్పు కాదు కావాల్సింది, లోపల ఆలోచనలో మార్పు రావాలి. మన సంప్రదాయంలో మనం కూడా తింటామండి, తిండే, కానీ అది తిండి కాదు, అది ప్రసాదం అని పేరు పెట్టారు. పొద్దున్నే మిగతా వాడంతా బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కదా, పొద్దున్నే కాగానే మంచి ఇడ్లీ సాంబార్ అన్నీ వేసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. కానీ మన సంప్రదాయంలో అంటే మన ఆలయాలకు వెడితే అక్కడ కూడా వాళ్ళు పొద్దున్నే దేవుడికి నైవేద్యం పెట్టి వేడివేడిగా పొంగలో దధ్యోజనమో లేకపోతే మరొకటో వాళ్ళు కూడా మనకి ఇస్తారండి. దట్ ఈజ్ ఆల్సో జస్ట్ బయటికి మనం చూస్తే ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు దాన్ని బ్రేక్ఫాస్ట్ అని తినరు. ఇది భగవన్ నివేదిత ప్రసాదం అని తింటారు. తిండే, కానీ వాడికి అది తిండి, కానీ వీడికి అది భగవన్ నివేదిత ప్రసాద స్వీకరణము. అది వాడికి శరీరానికి ఆకలి తీర్చేది, వీడికి ఇది మనస్సుకి తృప్తిని ఇచ్చేది. వాడికి కేవలం శరీరానికి కావాల్సినటువంటి బలాన్ని మాత్రం ఇచ్చేది, వీడికి అది ఆత్మ ఉజ్జీవనాన్ని ఇచ్చేది. తినేది తిండే. మార్పు ఎక్కడొచ్చింది? బయట ఉండేటటువంటి కార్యక్రమంలో మార్పు రాలే. అదే ఆకు వీడి తీసుకుంటాడు, అదే పదార్థాన్ని దాంట్లో పెట్టుకుంటాడు, అదే చేత్తో తింటాడు, అదే నోటితో తింటాడు. తినడం అదే ప్రాసెస్, దాంట్లో మార్పు లేదు. కానీ మార్పు ఎక్కడొచ్చింది? మనస్సులో కలిగేటటువంటి భావనలో మార్పు వచ్చింది. చేసేవాడిని ఏమంటాం మనం?
కర్త కదా. కర్త కర్మ క్రియ అంటుంటారు కదండి. కర్త, పని చేసేవాడు కర్త. ఆ తినేవాడు ఉంటాడు కదా, వాడు కర్త అంటాం మనం. కర్తలో ఉండే లక్షణం ఏమిటి? కర్తృత్వం అంటారు దాన్ని. కర్తలో కర్తృత్వం ఉంటుంది. నడిచేవాడైతే గంతృత్వం ఉంటుంది. భోజనం చేసేవాడితే భోక్తృత్వం ఉంటుంది. తత్వం అనేది వాడి యొక్క లక్షణం, ఆ పని చేసే లక్షణం అని అర్థం. గతంలో మనం ఈ మాట చాలాసార్లు చెప్పుకున్నాం. కర్తలో కర్తృత్వము అనేది ఉంటుంది. ఈ కర్తృత్వం నేను చేస్తున్నా, ఈ నేను చేస్తున్నాను అనే దానివల్ల అది వీడికి బంధకం అవుతుంది. వీడు చేసేటటువంటి పని, వీడు ఆచరించేటటువంటి కర్మ వీడిని అది దాంతో ఫలితంతో బంధించేదవుతుంది. ఎప్పుడు భావనలో మార్పు వస్తే, కర్తని నేను అని అనుకుంటే వీడికి అది బంధకం. అనుకోకుండా ఎలా ఉంటాడండి? అంటే చేసేది ఎవరు? నేనే. నేనంటే ఎవరు? అర్జునుడికి ఈ విషయాన్ని 2వ అధ్యాయం దిగించి ప్రారంభించాడని చెప్పడం. ఒరే, నేనంటే కనిపించే శరీరం కాదురా నాయనా అని అంటూ. మరేమిటి? దీని పేరు దేహము. దీన్ని ఇలా అట్టే పెట్టినవాడు లోపల దేహి, వాడు వేరు. వాడు ఉంటే ఇది ఆడుతోంది, పాడుతోంది, కదులుతోంది, వింటోంది, తింటోంది, పనులు చేస్తోంది. ఈ దేహమును దేహముగా ఉంచాడు కనుక వాడు దేహి. దీని శరీరమును శరీరముగా ఉంచాడు కనుక వాడు శరీరీ. ఈ వస్తువుని వాడు లోపలుండి నడిపిస్తున్నాడు కనుక వాని పేరు ఆత్మ. కనుక వాడిని ఆత్మ అంటాం, శరీరి అంటాం, దేహి అంటాం. వాడు మారడు. మారేది శరీరము, దేహము. ఇది మారుతూ ఉంటుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. ఇది మనకి 2వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. కనుక దేహి లోపల ఉండేవాడు వేరు, పైన ఉండేది శరీరము. పని చేసేది ఎవరు? శరీరం పని చేస్తుంది. మరి శరీరం పని చేస్తే నేను చేస్తున్నానంటావు ఎందుకు? నువ్వా చేయగలిగింది? నో. శరీరం సహకరించకపోతే నువ్వు చేసే పని ఏం లేదు. కొంతమందికి చూడండి, శరీరానికి పెరాలసిస్ వస్తుంది. వీడికి రాయాలని ఉంటుంది, వీడికి దాంతో ఏదో పని చేయాలని ఉంటుంది, కానీ చేయలేవదు కదా. అంటే నీకు చెయ్యి సహకరించకపోతే నీకు ఎంత కోరిక ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయగలవా? లేవు. అంటే ఇప్పుడు కర్త ఎవరు? నువ్వా, శరీరమా? కర్త శరీరం, కర్తృత్వం శరీరానిది. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను అని పెట్టుకుంటున్నావు. కాదండి, మరి నేను లేకపోతే అది జరగదు కదండి. నిజమే. నువ్వు లోపల కావాలనుకుని వచ్చావా? లేదు. ఎవరిని రాలే కావాలనుకుని. మనం ఎవరిని శరీరాల్లో కావాలనుకున్నా వచ్చాం మనం. ఎవడో తెస్తే వచ్చాం మనం. మనంతటా మనం అనుకున్నట్ట దీంట్లో ఉండగలుగుతున్నాం? నో. ఎవడో మనం ఉంచితే ఉంటున్నాం. మనం కావాలనుకున్నట్ట మనం ప్రవర్తించగలుగుతున్నాం. ఎవడో చేయిస్తే చేస్తున్నాం. మరి ఎవడో చేయిస్తే చేసేటప్పుడు కర్త నేనంటావేమిటా? చేయించేవాడు వాడు కర్త. డ్రోన్స్ ఈ మధ్య నడిపిస్తున్నారు, చూసారా మీరు? డ్రోన్స్. ఆ డ్రోన్ పైన తిరుగుతూ ఉంటుందండి. అక్కడ ఏ ఆధారం ఉండదు దానికి, తిరుగుతూ ఉంటుంది అలా ఆకాశంలో. డ్రోన్ అనుకుంది అనుకోండి, నేను కర్తని, నేను తిరిగేవాడిని, నేను రికార్డ్ చేసేదాన్ని అని అనుకుంది అనుకోండి, అది అక్కడ ఉంటుందండి పైన. నేను తిరుగుతున్నాను కనుక నా ఇష్టం వచ్చినట్టుగా నేను రికార్డ్ చేస్తా అని వీడు ఇటు తిరగవా అంటే అది అటు తిరుగుతా అలా తిరిగింది అనుకోండి, ఏం చేస్తాడు? దాన్ని శుభ్రంగా గ్రౌండ్ చేసి తీసి పక్కన పడేస్తాడు దాన్ని. కర్త ఎవరు? దానికి ఎవడు చేతిలో పెట్టుకొని దాన్ని రిమోట్ తోటి నడిపిస్తున్నాడో వాడు కర్త. చేసే పని అయితే అదే, కానీ దాని కర్తృత్వం లేదు, వీడికుంది కర్తృత్వం. అలాగే
నువ్వు ఈ శరీరంలో ఉండి ఈ శరీరంతో పని చేయగలుగుతున్నావు అంటే నీ ఇష్టం ఉండే చేయగలుగుతున్నావు, నీకు నచ్చినట్ట చేయగలుగుతున్నావు, నీకు తోచినట్ట నువ్వు ప్రవర్తించగలుగుతున్నావు, నీకు కూడా వెనక ఉండి ఒకడు నడిపిస్తున్నాడు. తెలుసునా? మరైతే ఇప్పుడు కర్త ఎవరంటావు? ఆ నడిపించేవాడెవడో వాడు. ఎవడు వాడు? నేనేనయా. 3వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతసా. నీ మనస్సులో ఈ నిర్ణయం కలిగి ఉండు. నీ వెనక ఉండి నేను నడిపిస్తున్నా. శరీరంలో ఉండి నువ్వెట్లా నడిపిస్తున్నావో నీ వెనక ఉండి నడిపించేవాడిని నేను కనుక నన్ను మరిచిపోకు. కనుక చేసే పనిని ఏం చేయాలి? కర్తృత్వాన్ని నీ యందు లేకుండా వదులుకోవాలి. మధ్యలో ఉండేవాడు నువ్వే. నువ్వే శరీరం ద్వారా పనిచేస్తున్నావు. కానీ నీ ద్వారా చేసేటటువంటి వాడెవడో కర్తృత్వం వాని మీద పెట్టవయా. అంచేత మయి సన్యస్య, నాయందు వదులు. 3వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు. గుణేషు ఆరోప్య కర్తృత. లేదు, పని ఎదురకుండా చేసేది అసలు యాక్చువల్గా శరీరం కదా, అంచేత శరీరం మీదైనా పెట్టు కర్తృత్వం, నడిపించేమే కదా నా మీదైనా పెట్టు. అంతేకాని మధ్యలో నీ మీద పెట్టుకుంటావేమిటా? నీ మీద పెట్టుకుంటున్నావు కనుక దానికి నువ్వు బద్ధుడవు అవుతున్నావు. మళ్ళీ ఈ చక్రంలో పడి తిరగాల్సి వస్తుంది. జన్మ మృత్యు, జన్మ మృత్యు, మళ్ళీ ఈ చక్రంలో పడి నువ్వు తిరగాల్సి వస్తుంది. నా మీద పెడితే నువ్వు చేసేటువంటి ఆ పనులు నీకుండేటటువంటి గతంలో రికార్డ్స్ని కూడా తొలగించి నువ్వు మళ్ళీ ఈ చక్రంలో పడనవసరం లేని స్థితి ఏదో దాన్ని నేను నీకు కలిగిస్తా. చేత హాయిగా నా మీద పెట్టు భారాన్ని, నీకెందుకు చికాకు కలగాలి కనుక. ఈ మాట తను గతంలో చెప్పి ఉన్నాడు ఆయన. అంటే మనిషికి తెలియాల్సింది నేను కాదు కర్తని జరిగేటటువంటి పనులకి. చేస్తున్నది ఈ శరీరం, మధ్యలో ఉండేవాడిని నేను, నా వెనక ఉండి మరొకడు నడిపిస్తున్నాడు సుమా. కనుక కర్త వాడేనా కావాలి, లేకపోతే ఇదేనా కావాలి, ఇటేనా అటేనా, ఏదో ఒకవైపు వదిలిపెట్టవయా. కర్తృత్వ త్యాగం కావాలి. ఈ మాట తను చెప్పాల్సి వచ్చింది. అందుకోసమనే 5వ అధ్యాయంలో తను 8వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిత్ అయినట్లయితే వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించేవాడైనట్లయితే, వాస్తవానికి పేరు తత్, దానికి ఉండే లక్షణం తత్వం. అది తెలిసినవాడు తత్వవిత్, తత్వవేత్త అని అంటాం. ఉన్న వస్తువుల యొక్క లక్షణాన్ని సక్రమంగా తెలుసుకున్నవాడైతే యుక్తో మన్యేత, యుక్త వాడు చక్కగా చేయవలసిన దాంతో కలిసి, అంటే మనస్సుని ఎక్కడ ఉంచాలో ఎలా ఉంచాలో అట్లాగా దానిని కూర్చి, అంటే కర్మని ఆచరించేటప్పుడు నా యందు భారాన్ని పెట్టి దాన్ని యజ్ఞముగా మార్చి నా సేవగా తలచి ఇప్పుడు ఆచరించుము. ఏమని? నైవ కించిత్ కరోమి, నేను ఏమి ఇందులో చేసేటటువంటి వాడిని కాను. మరి నేను చేయని వాడవైతే ఇప్పుడు నువ్వు చేసేది సాక్షాత్తు నువ్వే కదా. అంటే యుక్త మన్యేత, నేను మధ్యలో ఒక అనుసంధాతగా ఉన్నానంతే. నడిచేది వాడు, నడిపించేది వాడు, వాడు నడిపిస్తే నడిచేది శరీరం, దాన్ని నడపటానికి మధ్యలో ఒక పరికరంగా నన్ను పెట్టినాడు. చేత్తో రాస్తామండి పుస్తకంలో, రాసేది పుస్తకంలో, రాసేది పెన్నుతో, చేత్తో. ఎవరు రాస్తున్నారు? నేనే. అరే నువ్వా రాసేది? పెన్ను పక్కన పెట్టు, ఇప్పుడు రాయి. రాస్తావా అంటే రాసేది ఎవరు అన్నట్టు? నువ్వా పెన్నా? పెన్ను పక్కన పెడితే మనం రాయడం చేత కాదు. పోనీ చెయ్యి వాడకు,
రాయి, ఇప్పుడు రాయి, పెన్ అక్కడ ఉంది, పెన్ను జేబులో పెడతాను, రాయి. రాస్తావా? నో. ఇప్పుడు రాసేది ఎవరు? నువ్వా? చెయ్యి రాస్తోందా? చేతిలో పట్టుకున్న పెన్ను రాస్తోందా? నేనే రాశానండి, నేనే ఈ పెయింట్ చేశానండి, నేనే ఈ డ్రాయింగ్ వేశానండి. ఏమంటుందని? అంటే తను చెయ్యని దానిని తన మీద తాను ఆరోపించుకుంటున్నాడు. దానికి బద్ధుడవుతాడు వాడు. తన మీద ఆరోపించుకోకపోతే వాడికి ఆ బంధం లేదు. ఆ భారాన్ని కనుక తన మీద పెట్టుకోకపోతే తను చేసే ప్రతి పని కూడా ఇదివరకు వీడికి ఇలాగా ఎన్నైతే బంధాలు ఏర్పడి ఉన్నాయో అలాంటి వాటి నుంచి కూడా వాడిని విడుదలయ్యేటట్టు చేయగలుగుతుంది. అదే పని. కానీ ఎప్పుడైతే వీడు తనకి లేని భారాన్ని తన మీద పెట్టుకుంటున్నాడో, మనస్సుతోటి కర్తృత్వాన్ని త్యాగం చేయకుండా ఉన్నాడో, కర్తృత్వాన్ని తన మీద ఆరోపించుకుంటున్నాడు. తన మీద కదా ఇప్పుడు నేను చేస్తున్నాను అంటున్నాడు. నిజంగా వీడి చేయట్లా. పెన్ను రాస్తుంది అక్కడ, పెన్ను పట్టుకుని చెయ్యి రాస్తుంది అక్కడ. అంటే దాని చెయ్యి రాసుకుంది, పెన్ను రాసుకుంది అని అలవాడు. కానీ అంటలేదు కదా. అలా వీడు అన్నా అంటే చుట్టూ చూసేవాడంతా వీడికి వేసేలా చూస్తారు. ఏంది వీడికి ఇది ఉన్నదా తిరిగినదా అని. చేత వీడు అలా అనడానికి వీల్లేదు. కనుక నేనే రాశానంటాడు. అనడానికి ఎలాగైనా అననివ్వండి, అనుకోవడం ఎలా ఉండాలి అనేది వాడికి తెలియాలి. చేత మిగతా వాళ్ళంతా పట్టుకొచ్చి వీడికి ఆహా బాగా చేసావని మాల వేస్తే నేనే చేశాను అని వీడింత చెస్ట్ పెంచుకున్నాడు అనుకోండి, వాడు పడ్డాడన్నమాట అక్కడ. వాడు మాల వేయనివ్వండి, వీడిని హాయిగా ఆనందించమనండి, కానీ మనస్సులో మాత్రం తన కర్తృత్వాన్ని తన మీద పెట్టుకోకూడదు. దాన్ని త్యాగము చేయవాలి, కర్తృత్వాన్ని వదలాలి. ఇది లోపల జరగాల్సింది, పైన జరగాల్సింది కాదు. పైన శరీరంతో హాయిగా పనిచేయాలి. నువ్వేనా అంతేనా అర్జున? యుద్ధము చేయవలే. యుద్ధం చేసేటప్పుడు నువ్వు బాణాలు వేయాలి, ధనస్సు పట్టుకోవాలి, రథాన్ని నడుపుకోవాలి, వచ్చేటప్పుడు బాణాలు వస్తుంటే వాటిని తినాలి, మళ్ళీ వాటిని ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎట్లాగో తప్పవు. ఈ శరీరానికి తగులుతూ ఉంటాయి. లోపల నుండి నడిపించేవాడిని వెనకాతల నేను కదా, సారథి నేనున్నాను ఇక్కడ, నడిపించేది నేను. నా మీద భారం పెట్టు. ఇప్పుడు నీకు అవి ఏ రకంగా ఉపద్రవకరం కాకుండా నేను చూసుకుంటా, కానీ కర్తని నేనే, యుద్ధాన్ని చేసిన వాడిని నేనే. ఈ మాట పాపం అర్జునుడు చివరికి అనుకున్నాడండి. యుద్ధం పూర్తయిపోయిన తర్వాత రథంలో కూర్చుని నేనే విజయుణ్ణి, నువ్వు సారథివి, వచ్చి తలుపు తీయి అన్నట్టుగా కూర్చున్నాడు. పాపం కృష్ణుడికి జాలి వేసింది, బాధ కలిగింది. అర్జునుడిని మెడపట్టుకొని బయటికి తోసి తర్వాత తను దూకెట్ట కిందకి. రథం కాస్త ఖాళీ ఊరుకుంది, బూడిదైపోయి. తను దిగి పాపం అర్జునుడికి తలుపు తీద్దాం అనుకుంటే వీడి పని అయిపోయి ఉండేది వాడికి. చేత వాడిని బయటికి తీసి తర్వాత తను దిగాడు. కారణం, కర్త తానై ఉంటే ఇదంతా నేను విజయుణ్ణి అని మీసం మెలివేయడం తను ప్రారంభించాడు. ఇది తగదు. అంచేత మార్పు అనేది వ్యక్తిలో పని మానడంలో రాకూడదు, చేసే పని యందు పెట్టేటటువంటి అటాచ్మెంట్, దాంతో వాడు పెట్టుకునేటటువంటి ఆ యోగం అంటాం దాన్ని, యుక్. ఆ మనస్సుని ఎక్కడ సంధింపచేయాలి? అటు కర్త వాడు లేదా కర్త ఇది, నేను కాదు అనే కర్తృత్వాన్ని త్యాగము చేసి చేయాలి. దాన్నే చెప్తున్నాడు శ్లోకంలో, నైవ కించిత్ కరోమి ఇది యుక్తః మన్యేత. మన్యేత, నువ్వు దాన్ని అలా తలుచుకో, పని మానకు, పని చెయ్యి. వాడు తత్వవేత్త అవుతాడు. అలా తెలిసి చేసిన వాడు కూడా వాడు తత్వవేత్త. తత్వవేత్త అయితే అలానే చేస్తాడు. అలా ఏం చేస్తాడు అంటే చేసే యాక్టివిటీస్ ఎన్ని రకాలుగా ఉంటాయో వివరించాడండి. బోర్డ్ అని 13 రకాలుగా సుమారుగా మన యాక్టివిటీస్ని ఆయన డివైడ్ చేసేసాడు. ఇదర్ ఫిజికల్ ఆర్ ఇంటర్నల్. శరీరంతో చేసేవి, మన సెన్సెస్తో చేసేవి, ప్రాణాలతో చేసేవి, మనసుతో చేసేవి, ఇన్నిటినీ కూడా మొత్తం చాలా అద్భుతంగా ప్రస్తావిస్తాడు ఈ 5వ అధ్యాయంలో
వాటిని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.